మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాం. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. Hello friends, welcome back. I am Hasita from Exploring Infinities. ప్రీవియస్ క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి కొన్ని సమ్స్ ఇంకా వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాము. అయితే క్లాస్ చివరికి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. రాహుల్ ఇంకా ప్రియా ఎగ్జాంపుల్లో మనం చూసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x² - 36x + 308 = 0కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి సొల్యూషన్స్ కనుక్కోవడానికి ట్రై చేయమని అడిగాను. మీరందరూ ట్రై చేశారని హోప్ చేస్తున్నాను. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఈ ఈక్వేషన్కి సొల్యూషన్స్ కనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు మీరు ఒక పాయింట్ దగ్గర స్టక్ అయి ఉంటారు. ఎందుకు? ఈ మిడిల్ టర్మ్ అంటే -36xని స్ప్లిట్ చేయడానికి మనకి p ఇంకా q అనే రెండు రియల్ నంబర్స్ కావాలి. అవి ఎలా ఉండాలి? సచ్ దట్ p + q = -36 అండ్ p × q = 308. సో ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేసేలాగా p ఇంకా qకి మీకు వాల్యూస్ వచ్చుండవని నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దామా? 308కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఈ ఫ్యాక్టర్స్ కాంబినేషన్స్ అన్నిట్లో నంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఎక్కడా కూడా -36 అనే సమ్ రావట్లేదు. అలాంటప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఈ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కోలేము. మరి ఇలాంటి ఈక్వేషన్స్లో మనం సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి? దీనికి వేరే మెథడ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్, ఇంకోటి యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇవాల్టి క్లాస్లో మనం మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ ఏంటో చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఒక ఈక్వేషన్ సొల్యూషన్ కనుక్కోలేకపోతే ఈ మెథడ్ని వాడచ్చు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడగలిగిన ఈక్వేషన్స్కి కూడా వాడచ్చు. మన ఈక్వేషన్ ఏంటి? x² - 36x + 308 = 0. అసలు ఇక్కడ కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే ఏంటి? మన ఈక్వేషన్లో ఉన్న కాన్స్టెంట్ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చడానికి ట్రై చేస్తాము. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే m+n² లేదా m-n² ఫామ్లోకి మార్చడానికి ట్రై చేస్తాము. సో m+or-n² అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మన కేసులో కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే x² - 36x = -308. ఇక్కడ -36x అని ఉంది. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఏ ఫామ్లోకి మార్చగలము? m-n² ఫామ్లోకి మార్చగలం. m-n² ఎక్స్పాండ్ చేస్తే m² - 2mn + n² వస్తుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని m² - 2mn + n² కంపేర్ చేసుకుంటే x²ని m² అనుకోవచ్చు. సో m = x. -36xని -2mnతో కంపేర్ చేస్తే -2 × x × 18 వస్తుంది. కాబట్టి ఈ 18 అనేది మన n. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో స్క్వేర్ని కంప్లీట్ చేయాలంటే మనకి ఏ టర్మ్ కావాలి? n² టర్మ్ కావాలి. కాబట్టి యాడ్ n² అంటే 18² ఆన్ బోత్ సైడ్స్. x² - 2 × x × 18 + 18² = -308 + 18² అంటే x² - 36x + 18² ఎంత? 324 = -308 + 324. ఇప్పుడు దీన్ని మనం m-n² ఫామ్లో రాసుకుంటే x - 18² వస్తుంది. x - 18² = -308 + 324 16. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే అది స్క్వేర్ రూట్ అవుతుంది. సో x - 18 = +or- (16) అంటే +or- 4. ఫస్ట్ కేస్లో
x minus 18 is equal to plus 4 అంటే x is equal to 4 plus 18 that is equal to 22. Next x minus 18 is equal to minus 4 అంటే x is equal to minus 4 plus 18 equal to 14. ఇప్పుడు మనకి xకి రెండు వాల్యూస్ వచ్చాయి, x is equal to 22 and x is equal to 14. ఈ కేసులో అసలు x అంటే ఏంటి? రాహుల్ ఇంకా ప్రియా వాడిన మెటల్ స్క్వేర్ షీట్ యొక్క ఎడ్జ్ లెంత్. వాళ్ళు ఈ షీట్ని వాడి బాక్స్ తయారు చేయడం కోసం ప్రతి కార్నర్ నుంచి 9 into 9 సెంటీమీటర్స్ డైమెన్షన్స్ ఉన్న స్క్వేర్ని కట్ చేశారు. అంటే ఎడ్జ్ లెంత్ x నుంచి ఇటువైపు ఒక 9 ఇటువైపు ఒక 9 సెంటీమీటర్స్ కట్ చేశారు. సో టోటల్గా 18 సెంటీమీటర్స్ ప్రతి వైపు కట్ చేశారు. అంటే మన ఎడ్జ్ లెంత్ x అనేది 18 కంటే ఖచ్చితంగా ఎక్కువ అయి ఉండాలి. 22 ఇంకా 14లో 18 కంటే ఎక్కువ ఏది ఉంది? 22. 14 సెంటీమీటర్స్ ఎడ్జ్ లెంత్ ఉంటే దాని నుంచి మనం 18 సెంటీమీటర్స్ కట్ చేయలేము, కాబట్టి 14 కెనాట్ బి ది ఆన్సర్. సో రాహుల్ ఇంకా ప్రియా వాడిన మెటల్ షీట్ ఎడ్జ్ లెంత్ ఎంత? 22 సెంటీమీటర్స్. ఇది కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. ఈ మెథడ్లో ఉన్న స్టెప్స్ అన్నిటినీ మనం ఇంకొకసారి వివరంగా చూసుకుందాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుందాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇందాక చూసుకున్న ఈక్వేషన్లో అంటే x స్క్వేర్ మైనస్ 36x ప్లస్ 308 ఈజ్ ఈక్వల్ టు 0లో x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? 1 ఉంది. కాబట్టి కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళాక లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చుకోవడం మనకు చాలా ఈజీ అయింది. ప్రతి కేసులో ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ 1 ఉండకపోవచ్చు. లైక్ మన స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1, డివైడ్ ఈక్వేషన్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయాలి? మూవ్ కాన్స్టెంట్ టర్మ్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఈ సి బై ఏని ఆర్హెచ్ఎస్కి తీసుకురావాలి. అప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మిగిలే టర్మ్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్. సో దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చాలి అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్లో 2 ఉండాలి. న్యూమరేటర్లో 2 ఉందంటే డినామినేటర్లో కూడా 2 యాడ్ చేయాల్సి వస్తుంది. సో ప్లస్ 2 ఇంటూ బి బై 2a ఎక్స్. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? m ప్లస్ n హోల్ స్క్వేర్ ఫామ్లోకి మార్చుకోదగ్గట్టు ఉంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని మనం ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చడం కోసం యాడ్ b by 2a whole square on both sides. On both sides అంటే on right hand side as well as left hand side. యాడ్ చేశాక మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చుకోగలం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించాలి. అప్పుడు అది స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఫైనలీ మనకు వచ్చిన ఈక్వేషన్ని సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ వాడి మనం ఇంకొక సింపుల్ సమ్ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది? 5. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? డివైడ్ ద హోల్ ఈక్వేషన్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే డివైడ్ ద ఈక్వేషన్ బై 5. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6 by 5 ఇంటూ ఎక్స్ మైనస్ 2 by 5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించాలి. ఇక్కడ మనకి మైనస్ 6x/5 ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని మనం m-n హోల్ స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. m-n హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే m స్క్వేర్ మైనస్ 2 ఇంటూ m ఇంటూ n ప్లస్ n స్క్వేర్ వస్తుంది. x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 2/5. సో
ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకుంటే n వాల్యూ ఏంటి 3/5. అంటే స్టెప్ 3 వుడ్ బి యాడ్ n స్క్వేర్, దట్ ఈస్ 3/5 whole square on both sides. x square minus 6x/5 plus 3/5 whole square అంటే 9/25 is equal to 2/5 plus 9/25. దీన్ని మనం ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాసుకుందాం. x minus 3/5 whole square is equal to LCM 25 తీసుకుంటే 5 into 2 10 plus 9/25 అంటే 19/25. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిద్దాం. అప్పుడు x minus 3/5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 19/25 అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/5. ఇక్కడ మనకి 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ది x minus 3/5 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ 19/5. నెక్స్ట్ x minus 3/5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 19/5. ఈ కేసులో x వాల్యూ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 3/5 ప్లస్ రూట్ 19/5 అంటే 3 ప్లస్ రూట్ 19/5. అండ్ ఈ కేసులో x ఈజ్ ఈక్వల్ టు 3/5 మైనస్ రూట్ 19/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ రూట్ 19/5. సో 5x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్కి మనకు వచ్చిన సొల్యూషన్స్ x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 19/5 and x is equal to 3 minus root 19/5. This is completing the square method. ఇప్పుడు మనం ఒకసారి completing the square మెథడ్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అప్లై చేసి సాల్వ్ చేసి చూద్దాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్ ఏంటి? డివైడ్ ద ఈక్వేషన్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే డివైడ్ బై a. సెకండ్ స్టెప్లో కాన్స్టెంట్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సంథింగ్ ఇంటూ ఎక్స్ అంటే దీన్ని మనం m ప్లస్ n హోల్ స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ x m అయితే n ఏంటో కనుక్కోవడానికి ట్రై చేద్దాం. x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ b బై 2a రాసుకోవాలి మనం, ఎందుకంటే న్యూమరేటర్లో 2తో మల్టిప్లై చేసాం. సో డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. అంటే n ఏమవుతుంది? b by 2a. హెన్స్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద స్క్వేర్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు సైడ్స్లో యాడ్ n స్క్వేర్ అంటే b by 2a హోల్ స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ bx by a ప్లస్ b by 2a whole square is equal to minus c by a plus b by 2a whole square. అంటే x plus b by 2a whole square is equal to minus c by a plus b square by 4a square. రైట్ హ్యాండ్ సైడ్లో LCM తీసుకుంటే మైనస్ cని 4aతో మల్టిప్లై చేయాలి. minus 4ac plus b square by 4a square. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న స్క్వేర్ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ఏమొస్తుంది? x ప్లస్ b బై 2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. డినామినేటర్లో మనకి ఏముంది? 4a స్క్వేర్. 4a స్క్వేర్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్, సో దాన్ని రూట్ బయటకు తీయచ్చు. అప్పుడు వి గెట్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 4a స్క్వేర్. రూట్ ఏంటి? 2a. ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ది x ప్లస్ b బై 2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై 2a ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ac అండర్ రూట్ బై 2a. సెకండ్ కేస్ ఏమో
x plus b by 2a is equal to minus root of b square minus 4ac by 2a. అంటే x is equal to minus b by 2a minus root of b square minus 4ac by 2a. xకి వచ్చిన రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేసుకుంటే ఒకటే తేడా ఉంది. అదేంటి? రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2aకి ఒక వాల్యూలో కోఎఫిషియంట్ +1 ఉంది, ఇంకో వాల్యూలో కోఎఫిషియంట్ -1 ఉంది. అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకు వచ్చే సొల్యూషన్స్ x is equal to minus b by 2a plus or minus under root b square minus 4ac by 2a. రెండు టర్మ్స్లో డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి మనం దీన్ని x is equal to minus b plus or minus under root b square minus 4ac by 2a అని రాసుకోవచ్చు. ఇక్కడ రూట్లో ఉన్న వాల్యూ అంటే b స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అప్పుడే మనకి స్క్వేర్ రూట్ పెట్టినప్పుడు ఒక రియల్ వాల్యూ వస్తుంది. సో కంక్లూజన్ ఏంటంటే when b square minus 4ac is greater than or equal to 0, equation ax square plus bx plus c is equal to 0 has the real roots x is equal to minus b plus root of b square minus 4ac by 2a and x is equal to minus b minus root of b square minus 4ac by 2a. దీన్నే మనం క్వాడ్రాటిక్ ఫార్ములా అని అంటాము. సో క్వాడ్రాటిక్ ఫార్ములాని వాడి కొన్ని సమ్స్ ఇంకా వర్డ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. Until then, bye. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం. సరే వెళ్దాం.